ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తన భాగము 41వ కీర్తన మొదటి చరణం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రీస్తు యేసు ప్రేమను ప్రతిబింబించేందుకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. క్రీస్తు యేసు ప్రేమ స్వార్థం లేనిది, భేదము చూడనిది, స్వచ్ఛమైనది. ఆ ప్రేమను మన ద్వారా లోకానికి పంచాలనేది దేవుని ఉద్దేశం. మన ఎదుట ఎవరైతే పేదలు ఉన్నారో వారికి క్రీస్తు ప్రేమను క్రియల రూపంలో మనం అందించాలి. అనాథులను, దిక్కులేని వారిని, పేదలను, ఏ ఆధారము లేని వారిని మనము ఏ రీతిగా క్రీస్తు ప్రేమను చూపగలమో ఆ రీతిగా వారికి అవసరమైన ఆహారం, వస్త్రాలు వారికి ఇవ్వగల మనసు కలిగిన వారిగా ఉండాలి. వారిని తక్కువ వారిగా చూడకూడదు, వారిని అసహించుకొనకూడదు. వారి ఎడల కనికరాన్ని చూపించేవారుగా, వారిని కటాక్షించేవారిగా ఉన్నవారిని ధన్యులని బైబిల్ తెలియచేస్తూ ఉన్నది. బీదలకు సహాయం చేస్తే మన ఆపదలో ఉన్నప్పుడు దేవుని సహాయాన్ని పొందుకోగలం. దేవుని పక్షంగా వారికి మనం సహాయకులుగా ఉన్నప్పుడు మన పక్షంగా దేవుడు నిలిచి సహాయం చేస్తాడు. ప్రేమకు ప్రతిరూపంగా నిలిచినటువంటి మదర్ తెరెసా తన యవ్వన కాలము మొదలుకొని తన జీవిత చివరి క్షణం వరకు అనేకులకు క్రీస్తు ప్రేమను క్రియలలో చూపించినది. అనేకులకు మాదిరిగా నిలిచింది. ఈ లోక జీవితం ఒక ధన్యకరమైనదిగా ఉండుట కొరకు ఈ వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చుదాం. చేయగల సహాయము బీదలకు దేవుని పక్షంగా చేసేవారిగా ఉందాం. దేవుని ఉన్నతమైనటువంటి కృపను పొందుకుందాం. ప్రభు మీకు సమృద్ధి అయినటువంటి దీవెన కలుగజేసి నడిపించునుగాక.